సో మన సెంట్రల్ గవర్నమెంట్ లో అతిరథ మహారథులు లీడర్స్ గా ఉన్నారు. వాళ్ళందరూ డిసైడ్ చేసి ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో ఈ పాయింట్ పెట్టాలి అని చెప్పేసి అనుకున్నారు. సో ఇది మీరు ఏ రకంగా చూస్తారు? ఇది కరెక్ట్ పెట్టాలా వద్దా? కానీ ఇన్ని వేల చెట్లు ఒక సమయంలో లక్షల చెట్లు కూడా కథమైపోతాయి కదా. అలాగే దీనిలో ఉన్న మూగజీవులు ఈ ఘోరం ముందే జరుగుతాయని తెలిసి దీనికి వ్యతిరేకత మేము చేసుకుంటే. ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు దీనిలో చెట్లు ఉన్నదా లేదా అన్ని అబద్ధం కాదా వీళ్ళు చెప్పినది. ఎక్కడో తిరునెల్లివేలి వెరీ లో ఫ్రీక్వెన్సీతో ఒక ప్రాజెక్ట్ పెట్టారు. దానికి ఉన్న వేవ్ లెంగ్త్ 100 కిలోమీటర్. ఇక్కడ పెడుతున్నది అమెరికా, రష్యా బ్యాన్ చేసి అక్కడ పెట్టి కథం చేసిన ప్రాజెక్ట్. అది వీళ్ళు బయట అది ఓకే, కథం చేసిన ప్రాజెక్ట్ అక్కడ బ్యాన్ చేసినారు, అవన్నీ ఓకే. కాకపోతే ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇదంతా ఆలోచించలేదా? మీకు వచ్చిన ఆలోచన వాళ్ళకి రాలేదా? వాళ్ళకి అట్లా ఆలోచన ఉండే నిజ చెప్తుండే కదా. వాడు నిజ అవును ఈ ప్రాజెక్ట్ మనకు ఇక్కడ అవసరమే, ఈ ప్రాజెక్ట్ వలన అక్కడ జరిగిన నష్టం ఏమి ఉంటే ఇటువంటి ప్రాజెక్ట్ దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కొంచెం దూరం పోవాల్సి వస్తే అన్ని వాళ్ళు కూడా నిజ చెప్పొచ్చు కదా. ఇష్టమైన వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అక్కడ కూడా జరిగింది కదా. ఇప్పుడు మిచిగన్ విస్కాన్సిన్ ఇది పెట్టినప్పుడు సుమారు ఒక 7 నుండి 10 కిలోమీటర్ సరౌండింగ్లు ఉన్న వాళ్ళకు ఈ సౌండ్ దీనికి వచ్చిన డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆ ప్రాంత వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేశారు. తర్వాత దేశం మొత్తం బ్యాన్ చేసిన బంద్ చేశారు కదా వాళ్ళు. ఇప్పుడు మొబైల్ చెప్తలేదు, అది ఎందుకు నిజ చెప్తలేరు? మొబైల్ టవర్స్ కి కూడా రేడియేషన్ ఉంది కదా. మొబైల్ టవర్ కి మొబైల్ బ్యాన్ చేయాలా? చూడండి మొబైల్ బ్యాన్ చేయాలి, అదే ఇదే మీకు కూడా వాళ్ళు అట్లా ప్రశ్నిస్తారు. కానీ ఒక మొబైల్ కున్న రేడియేషన్ కు ఈ ప్రాజెక్ట్ కు రేడియేషన్ కు తేడా ఉన్నది కదా. రేడియేషనే కదండి. రేడియేషన్ ఇప్పుడు మనకి దీనికి యూస్ చేసిన రేడియేషన్ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ, ఇది నాన్ అయనైజ్ వేవ్స్. ఈ తరంగాలు ఇప్పుడు 2024 ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఏది ఈ ELF తరంగాల గురించి అధ్యయనం గురించి వాళ్ళకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇది కంటిన్యూ మా సెల్స్ మీద తలుగుతున్నప్పుడు మన DNA కూడా మార్పు చేస్తే ఉన్నది.